కొందరు చిన్న చిన్న వాటికి లోకంలో ఎవరికి లేని బాధలు నాకే ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అసలు నిజమైన బాధ, ఆ కష్టం అనేది ఎవరికి ఉంటుందో మనం తెలుసుకుందాం. వయసు మీరిపోతున్న పెళ్లి కాని వాళ్ళని అడుగు, ఆ బాధ ఎలా ఉంటుందో. వయసుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను అడుగు, ఆ కష్టం ఎలా ఉంటుందో. ఏదో రకంగా పెళ్లి చేసినా సమయానికి పిల్లలు కాకపోతే సంవత్సరాల తరబడి పిల్లలు కానీ దంపతులను అడుగు, ఆ బాధ ఎలా ఉంటుందో. ఉండడానికి ఇల్లు లేక, చెప్పుకోవడానికి బంధువులు లేక రోడ్లపైన పడుకున్న వాళ్ళని అడుగు, అసలు నిజమైన కష్టం అంటే ఏందో వాళ్ళు చెప్తారు. నిండా అప్పులలో మునిగి ఎవరైనా ఆదుకుంటారేమో అని చెప్పి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఒక మధ్య తరగతి వారిని అడుగు. గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక రోడ్లపైన తిరుగుతున్న నిరుద్యోగ యువతను అడుగు, ఆ బాధ ఎలా ఉంటుందో. అలాగే ఒక ఇంటి ఆడది అనుమానపు భర్తతో ఏగుతుంది, తాగుబోతు భర్తతోనూ ఏగుతుంది, కానీ ఎటు కాని ఒక సైకో భర్తతో మాత్రం ఏగలేదు. అక్కడ తల్లిదండ్రులకు ఏమి చెప్పుకోలేక, ఇక్కడ తోబుట్టులకు ఏం చెప్పుకోలేక లోపటిని ఆమె మదన పడుతూ ఉంది. ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెను అడుగు. 3 పూటల పిల్లలకు తిండి పెట్టలేని ఒక నిరుపేద తండ్రిని అడుగు, ఆ కష్టం, ఆ బాధ ఎలా ఉంటాయో. మన అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో పోగొట్టుకున్న వాళ్ళని అడుగు. అలాగే నాలాగా పుట్టిన ఊరు వదిలిపెట్టి ఏదో సాధిద్దామని చెప్పి పట్నం వచ్చిన నాలాంటి ఎందరో యువకులను అడుగు, ఆ కష్టాలు ఎలా ఉంటాయో. కష్టాలంటే వీలవి. అన్ని విధాల భగవంతుడు ఇచ్చాక కూడా నాకే కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడకంలో అర్థం లేదు.